ఏ రకంగా చూడాలి సార్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన ప్రభాస్? అండ్ నిజంగా కదా, ఇప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా హడావుట్ చేశారు, అది ఇది చాలా మంది చాలా అన్నారు. ఎవరేం ఉందా మీ దగ్గర? ఉందా వాయిస్? ప్లే చేయండి. మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అని సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బాధితులైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. లైఫ్ లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్. మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం సార్. యా, ఇప్పుడు అదే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మన సినిమా వాళ్ళతో చేసిన సమావేశం దాని మీద రకరకాల స్పందనలు వచ్చిన తర్వాత ఇండస్ట్రీ పాజిటివ్గా స్పందించింది. రేవంత్ రెడ్డి తన మీద వచ్చిందని పోగొట్టుకోవడమే కాకుండా ఒక సానుకూల పరిస్థితి ఏర్పాటు చేశారనుకోవడానికి బాహుబలి సాక్ష్యం. ఇంకా బాహుబలి 2 కూడా దాటేసిన ప్రభాస్ కంటే ఎవరు ఉంటారు? సో ప్రభాస్ ఈ వీడియో చేయడం ద్వారా డ్రగ్స్ అనే దాని మీద మంచిది కాదు, దాని మీద పోరాడదామనే సంకేతం ఇవ్వడంతో పాటు ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది సరిగ్గా ఉంది, దానికి స్పందించాల్సిన బాధ్యత మన మీద ఉంది అని స్పష్టంగా చెప్పేశాడు ఆయన. అంటే మాకేం కోపం లేదు, రేవంత్ రెడ్డి చెప్పింది మేము పాజిటివ్గా తీసుకుంటున్నామని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీంతోపాటు ఇంకా ఇండస్ట్రీలో ఇతరులు చూస్తే కూడా మొదటిగా ఒక రోజు పాటు సంచలనం కోసమో కాంట్రవర్సీ కోసం మాట్లాడిన చాలామంది తర్వాత సర్దుకోవాల్సి వచ్చింది. మూడోది దిల్రాజు కేటీఆర్ను సూటిగా ఖండిస్తూ మీరు చెప్పింది సరికాదు, మేము పరిశ్రమగా వెళ్ళాము, దాన్ని మీరు ఎలా తప్పు పడతారు అని ఆయన ఒక ప్రకటన చేశాడు. మాకు రాజకీయాలకు సంబంధం లేదు, పరిశ్రమగా మాకు ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలతో మేము కలిసి వ్యవహరించాల్సి ఉంటుంది, మేము అక్కడికి వెళ్ళి సినిమా విషయాలన్నీ కూడా చర్చించాము, మేము మేలు జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి బాహుబలి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ అనుకోవాలి మనం. ఒక విధంగా జరిగిన దీని తర్వాత ఆయన చాలా ముఖ్యంగా ముందుకు వచ్చి ఇచ్చాడు. ఇదివరకు చిరంజీవి కూడా చేశారు, తర్వాత ఇంకా వరుణ్ తేజ్ ఎవరు చేసినట్టున్నారు. కానీ ఈ సమావేశం తర్వాతనే వెంటనే ఇది విడుదల చేయడం ద్వారా రాముడు మంచి బాలుడు అనే బాహుబలి ప్రభాస్ మంచి బాలుడు, అందులో డార్లింగ్ అనే పదం వాడడం కూడా, ఎందుకంటే బాహుబలి అవతారం ఎంతకుముందు ఆయన చాలామంది డార్లింగ్, ఛత్రపతి ఇవన్నీ 2-3 దశలు కదా మన వాడికి. కాబట్టి డార్లింగ్ చిత్ర పరిశ్రమ రేవంత్ని డార్లింగ్ అనే చూస్తుంది అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రభాస్ అంటే ఒకటి గుర్తించాలి. వాళ్ళు మొన్న ఎన్డీఏ అప్పుడు కూడా కృష్ణరాజు గారి సతీమణి అక్కడికి వెళ్ళి ప్రచారం చేశారు. కృష్ణరాజు స్వయంగా బీజేపీలో నాయకుడిగా కేంద్ర మంత్రిగా ఉన్నారు. ప్రతిసారి చెప్తుండేవాడు, ప్రధానమంత్రి మోదీ తన ప్రసంగాల్లో దాన్ని మీరు ఎన్నుకుంటే నేను కట్టప్పలాగా సేవ చేస్తాను అన్నాడు అని పదే చెప్తుండేవాడు. సో అంతగా మోడీతో ఐడెంటిఫై అయిన మనుషులు వీళ్ళు. సో ఇలాంటి ప్రభాస్ రేవంత్ని ఎండార్స్ చేయటం అన్నది పరిశ్రమ అంతా నెగిటివ్గా లేదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి దిల్రాజు ఇచ్చిన మెసేజ్ ముఖ్యమైనది, మీరు రాజకీయ అవసరాల కోసం పరిశ్రమను దీన్ని కలగాపులగం చేయకండి అని. ఇప్పుడు అలాగే ఇక్కడి నుంచి తరలిపోతుందా లేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రకటన కూడా చేశారు నిన్న. హైదరాబాద్లో పరిశ్రమ పెరగడానికి ఎలాంటి పరిస్థితుల్లో పెరిగింది, కొన్ని ప్రత్యేకతలు అవి ఇవి వచ్చాయి, కానీ ఇన్ని జరిగినప్పటికీ కూడా ఇప్పటికీ వసూళ్లు ఎక్కువ భాగం ఈ కోస్తా జిల్లాల నుంచి వస్తున్నాయి. హైదరాబాద్కు జనం ఎక్కువ రావడం వల్ల అక్కడ ఆదాయంలో అది మొదట ఉంది, కానీ సినీ ఆదాయంలో, సినిమా ఇన్కంలో ఇప్పటికి కూడా 2వ ప్లేస్లో మనమే ఉన్నాము. కాబట్టి తప్పకుండా అమరావతి కేంద్రంగా తయారవడానికి పూర్తి అవకాశం ఉందన్నాడు. సార్ గతంలో ఏమన్నా ఇండస్ట్రీ అటు ఏపీలో ఉండేదా? విజయవాడలో చంద్రబాబు అన్నారు, కానీ విజయవాడ మోర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అండి. ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అది. అంతవరకు అది నిర్మాణం జరిగింది తక్కువగానే. ఓకే, కనకదుర్గ, ప్రకాశం బ్యారేజీ, లేకపోతే షూటింగ్స్ జరిగేవి. గోదావరిలో చాలా ఎక్కువ అండి కృష్ణా డిస్ట్రిబ్యూషన్, అది సెంటర్ కదా. అసలు విజయవాడకున్న ప్రాధాన్యత అది. డిస్ట్రిబ్యూషన్ అంటే చిత్ర పరిశ్రమ అంటే తప్పకుండా కృష్ణ. ఉదాహరణకు నేను ఒక
30-40 వీటికి వెళ్ళి ఉంటాయి. ఆయన సినిమా విడుదలైందంటే కృష్ణ కానీ, విశ్వనాథ్ కానీ, కృష్ణరాజు కానీ అందరూ విజయవాడలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు మీడియా కూడా మారింది కదా, 2000కు ముందు ఇవన్నీ విజయవాడలో జరుగుతుండేవి. సో నర్వ్ సెంటర్ లాగా, నాడీ లాగా ఉన్న మాట మాత్రం నిజం. అప్పుడు హైదరాబాద్ సారథి స్టూడియో, నాగేశ్వరరావు కట్టుకున్న అన్నపూర్ణ, ప్రత్యేకమైన పరిస్థితుల్లో కృష్ణ, పద్మాలయ, తర్వాత రామానాయుడు గారు కట్టారు. ఇలాంటివి కొన్ని వచ్చాయి. కానీ తర్వాత 2000 తర్వాత క్రమంగా దాసరి, చిరంజీవి, అంతకుముందు కట్టిన ఈ స్టూడియోలు, వీటన్నిటి వల్ల ఇక్కడ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగింది. రాకపోకలు కూడా సులభమయ్యాయి కదా ఇప్పటికీ మద్రాసులో. కాబట్టి అయితే ఇది అమరావతికి జరుగుతుందా? ముందు అమరావతి పెరగాలి. అమరావతి వేరే చర్చ నిజానికి. ఈరోజు మంత్రివర్గం అది కూడా చేస్తుంది, కానీ ఇప్పటికిప్పుడైతే జరగదు. షూటింగ్లు చేయొచ్చు. పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టుగా షూటింగ్లు చేయొచ్చు, లేదా విశాఖ లాంటి చోట పెట్టవచ్చు, 2-3 చోట్ల. మొన్న కూడా మీకు చెప్పే కదా, రాజమండ్రిలో, విశాఖపట్నంలో గతంలోనే థియేటర్లు ఎప్పుడో 30s 40s అప్పుడే కొన్ని రకాల థియేటర్స్ ఉండేవి. ఇప్పుడు ఆ మాటకొస్తే హైదరాబాద్లో కూడా భాగ్యనగర్ స్టూడియో అనేది ఎప్పుడో ఉండేది. దాని కంటిన్యూషన్ కదా ఇక్కడ ముఖ్యం. దాని కంటిన్యూటీ అనేది లేకపోవడం వల్ల అది జరిగింది. ఇప్పుడు అది చేయొచ్చు, కానీ పోటీ ఏం లేదు ఇక్కడ. ఒకదానికొకటి తోడ్పాటు. ఇది కాంపిటేటివ్ కాదు, కాంప్లిమెంటరీ అంటారే. ఇప్పుడు ఇక్కడ చేసినా కానీ ఇప్పుడు పాట వెళ్ళి కెనడాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలో, విశ్వనాథ్ గారు ఒకసారి జోక్ వేసాడు, పాలు అమ్మ పాలు అని ప్యారిస్లో పాలు అమ్ముతుంటుందంట. ఆయన జోక్. ఆయన ప్రతి సినిమాల మీద ఒక చిన్న బిట్టు పెట్టేవాడు, వ్యంగ్యంగా, సెటైర్ అట్లా. కాబట్టి తప్పకుండా అవన్నీ చేయొచ్చు. ఇప్పుడు వంశీ ఏదో తన సీరియల్ గురించి చెప్తున్నాడు.